హనీ ట్రాప్ 17 సంవత్సరాల అమ్మాయి ట్రాప్ చేస్తుందంటే నువ్వు నీ కళ్ళు ఎక్కడ తప్పు చేయలేదు, నా కొడుకు మంచిగా వస్తాడు అని చెప్పేసి ఆయన మాట ఇచ్చి ఆ అమ్మాయిని ట్రాప్ చేసింది వాస్తవం, వాడుకున్నది వాస్తవం. సర్కార్ వచ్చిన తర్వాత బేటీ బచావో అనే పేరుతోని బేటీ పటావో కార్యక్రమం నడుస్తుంది. బండి సంజయ్ గారి కొడుకు కనబడతలేడు. సీఎం ఇంట్లోనే దాచిపెట్టి ఉంటారు 100%. సివి ఆనంద్ గారు 4 బృందాలను పెట్టిండ్రు అని చెప్పేసి, అంటే ఒక్కరిని పట్టుకోవడానికి 4 బృందాలా? ఇన్ని రోజుల నుంచి మీకు దొరకట్లేదా? అంటే మీ వ్యవస్థ పని చేయట్లేదా? ఈ మోడీ వచ్చేసి రేపిస్ట్. పోక్సో కేసు అంటే సామాన్యులకు ఒకలాగా, ఈ రాజకీయ నాయకులకు ఒకలాగా. రేవంత్ రెడ్డి కూడా నా చెడ్డీ దోస్ అని చెప్పేసి బండి సంజయ్ కి నేను వాళ్ళ చుట్టాలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు అదే చెప్తున్నారు, 17 సంవత్సరాల అమ్మాయి ఆధార్ కార్డు కూడా మేము కావాలంటే పంపిస్తాం మేడం. కవిత సపోర్ట్ చేస్తుంది ఇందులో. చిన్న అబ్బాయి అని మాట్లాడితే చిన్న మొల్లి అయితే ఊకుంటారా? చిన్న అమ్మాయిని రేప్ చేస్తే ఎవడైనా ఊకుంటాడా? దాని హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ హేమ సుదర్శన్ గారు. ఆమెతో మాట్లాడి అసలు ఈ ఇష్యూ గురించి ఆమె ఏమంటున్నారో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఏంటి మేడం, అసలు సామాన్యుడికి ఒక న్యాయం, వేరే వాళ్ళకు ఒక న్యాయం, డబ్బులు ఉన్న వాళ్ళకు ఒక న్యాయం లాగా నడుస్తుందా తెలంగాణలో? దేశం మొత్తం కూడా అలానే నడుస్తుంది. ఈ రోజు డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత బేటీ బచావో అనే పేరుతోని బేటీ పటావో కార్యక్రమం నడుస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే వచ్చేసి ఈ మోడీ వచ్చేసి రేపిస్టును రేప్ చేసిన ఒక తండ్రి, అంటే కొడుకుగా తండ్రిని జేబులో పెట్టుకొని వచ్చేసి మొన్న మనకి ఏమి ఉద్దేశించి చెప్పిండు అనేది మన అందరికి తెలుస్తుంది. సో కేసు పెడిన వాళ్ళని కూడా తీసుకోలేదు ఇప్పటిదాకా. అంటే ఫోక్సో కేసు అంటే సామాన్యులకు ఒకలాగా, ఈ రాజకీయ నాయకులకు ఒకలాగా ఉంటదా? ఇది ఏం న్యాయము? ఫోక్సో కేసు అనేది అందరికి సమానంగా ఉండాలి. మన చట్టాలు అనేది ఎవరికి చుట్టం కాదు అనే దాంట్లో రావాలి అనే దాంట్లో మేము పోయినసారి మోడీ వచ్చినప్పుడు కూడా మేము తనను అడ్డుకోవడం కూడా జరిగింది. ఏం చేయడానికి వస్తున్నావు? నీ ప్రభుత్వం అంటే నీ డబుల్ ఇంజన్ సర్కారులో ఉన్నప్పుడు వాళ్ళనే వచ్చేసి న్యాయం చేయలేకపోయినావు. ఈ రోజున వచ్చేసి తెలంగాణకు 0 బడ్జెట్ ఇచ్చినావు. అదే విధంగా వచ్చేసి పాకిస్తాన్ తో తెలంగాణను పోలిస్తే కూడా ఏం మాట్లాడలేకుండా చాతగానితనంగా ఉన్నావు. ఈ రోజు ఏం చాతనైందని చెప్పేసి అంటే తెలంగాణ కోసం నువ్వు ఏం చేసినావు, ఏం అడగడానికి ఇక్కడికి వచ్చినావు అన్నట్టుగా మేము ప్రొటెక్ట్ చేయడం జరిగింది, తనను అడ్డుకోవడం జరిగింది. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి కూడా నా చెడ్డీ దోస్ అని చెప్పేసి బండి సంజయ్ కి మద్దతు ఇస్తున్నాడు అనేది ఖచ్చితంగా వాస్తవాలు. ఎందుకంటే అంతకు ముందు తను అధికారంలో లేక ముందు ముఖ్యమంత్రి ఈ విధంగా మైనర్ బాలికను రేప్ చేసేట్లు నీకు బాధ్యత లేదా అన్నావు. మరి నీ కళ్ళు ఎక్కడికి పోయినాయి? ఈ రోజు నీ చెవులు కళ్ళు మూసుకున్నావా? లేకపోతే ఏం చేస్తున్నా అంటే నీ ఫ్రెండ్ బండి సంజయ్ అయితేనేమో ఒకలాగా, మిగతా వాళ్ళైతే ఒకలాగా. ఈ రోజు నీ దగ్గర అధికారం లేదా? లేకపోతే మర్చిపోయా, పిచ్చి తుగ్లగా అయిపోయినావా? అర్థం కావట్లేదా? నేను ముఖ్యమంత్రిని, తెలంగాణలో వచ్చేసి ఇంత రకాలుగా అమ్మాయిలను, మైనర్ అమ్మాయిలను వచ్చేసి ఈ విధంగా టార్గెట్ చేసేసి వాళ్ళని ఏ విధంగా పడగొట్టాలి, ఒక వస్తువులాగా దాన్ని పడగొట్టాలని ఒక ఛాలెంజింగ్ తోని ఈ రోజు ఒక మదమెక్కిన రేపిస్టు, మన అచ్చోసు ఆంబోతులాగా ఒక రాజకీయ నేత వేత్త కొడుకు కాబట్టే ఈ రోజు వచ్చేసి నా ఇష్టం వచ్చినట్టు తెలంగాణ ఆడబిడ్డల్ని ఏమైనా చేయొచ్చు అన్నట్టుగా నువ్వు వాళ్ళు చేస్తుంటే నువ్వు వదిలిపెడుతున్నావు. అంటే ఈ రోజున తెలంగాణ షిట్ దేనికి వేస్తారు? ఫోక్సో కేసుకు ఇంత ముందు వేసిర్రా, దేంట్లో అయినా ఇంత ముందు వేరే ఏ కేసులో అయినా వేసిర్రా షిట్టు? ఇదే మన ఫోక్సో కేసులో. అంటే దానికి ఒక న్యాయం, అంటే నీరు కార్చడానికే కదా ఈ రోజు షిట్ వేసేది. దేనికోసం? ఈ రోజున వచ్చేసి నువ్వు ఫోక్సో కేసులో మిగతా వాళ్ళకేమో 3 నెలలు జైలు శిక్ష ఉంటా, తర్వాతనే అసలు చేసిందా లేదా తెలియదు, రేపని పెడితేనే వాళ్ళకు ఒకలాగా శిక్ష వేస్తావు. మరి ఈ రోజు జరిగిందని చెప్పేసి ఆ పిల్లగాడే కొన్ని వార్తలలో హనీ ట్రాప్ అంటే నేను కట్ చేసుకొని నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వే నా ప్రాణము అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి కదా. మరి అవన్నీ రిలీజ్ అయినప్పుడు అది ట్రాప్ చేసినట్ట లేకపోతే ఏది? 17 సంవత్సరాల అమ్మాయి ట్రాప్ చేస్తుందంటే నీ కళ్ళు ఎక్కడ నీ కళ్ళు ఎక్కడ పోయినాయి? నీకు 17 సంవత్సరాల అమ్మాయిని ఆమె ఒప్పుకున్నా కూడా చట్టంలో వచ్చేసి శిక్షలు ఉన్నాయని నీకు తెలియదా? నువ్వు ఒక లీడర్ కొడుకు కదా, నీకు ఒళ్ళు దగ్గర ఉండదా? మరి ఈ విధంగా చేస్తున్నప్పుడు దాన్ని ఫోక్సో అనేది 17 సంవత్సరాల అమ్మాయి ఒప్పుకున్నా కూడా చట్టాలు వర్తిస్తాయి అన్నప్పుడు మరి ఈయనకి ఎందుకు ఏళ్ల శిక్ష అని చెప్పేసి మేము అడుగుతున్నాం. దాన్ని ఎట్లా వచ్చేసి మీరు ట్రాప్ అంటారు? ఇప్పుడు బండి సంజయ్ గారి కొడుకు కనబడతలేడు, దాని మీద మీరేమంటారు? కనబడట్లేదా? దాషిర్రా? ఇప్పుడు నిజంగానే మొన్న బక్క
పర్సన్ అన్న వచ్చేసి సీఎం ఇంట్లోనే దాచిపెట్టి ఉంటారు. 100% అదే జరుగుండొచ్చు. ఖచ్చితంగా సీఎం ఇంట్లోనే దాచిపెట్టి ఉండొచ్చు. అందుకే కదా జనాలందరూ ఇప్పుడు ప్రభుత్వాలు ఇన్ని రకాలుగా పోలీసులు డీజీపీ కూడా మేము వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పోయినప్పుడు సిపి ఆనంద్ గారికి ఆయన ఏమంటున్నాడు, సివి ఆనంద్ గారు 4 బృందాలను పెట్టిండ్రు అని చెప్పేసి. అంటే ఒక్కరిని పట్టుకోవడానికి 4 బృందాలా? ఇన్ని రోజుల నుంచి మీకు దొరకట్లేదా? అంటే మీ వ్యవస్థ పని చేయట్లేదా? మీ పోలీస్ వ్యవస్థ దేనికి అంటే యంత్రాంగం లేదా? లేకపోతే వచ్చేసి కళ్ళు మూసుకొని వాళ్ళ జేబులలో ఉన్నారా? మీకేమైనా మూటలు అందినాయా ఈ రోజున అని చెప్పేసి మేము అడుగుతున్నాం. తప్పు చేయలేదు, నా కొడుకు మంచిగా వస్తాడు అని చెప్పేసి ఆయన మాట ఇచ్చిండు అని చెప్పేసి అంటారు. దాని మీద ఇప్పుడు తప్పు చేయలేదని ఎట్లా అంటారు బ్రదర్? వాళ్ళు వచ్చేసి ఆ అమ్మాయిని ట్రాప్ చేసింది వాస్తవం, వాడుకున్నది వాస్తవం. ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి పోతే వాళ్ళ తల్లిదండ్రులు ఏం జరిగింది అన్నప్పుడు ఫ్రెండ్షిప్ అనుకున్నారు. కానీ ఈ విధంగా జరిగింది మమ్మీ అని ఆ అమ్మాయి చెప్పడము, తర్వాత వాళ్ళు ఏదో సర్ది చెప్పుకొని ఆ అమ్మాయిని మూవ్ ఆన్ చేసుకొని లైఫ్ లీడ్ చేస్తుంటే మళ్ళీ ఎందుకు ఫొటోస్ పంపించేసి వేరే వాళ్ళకి అవన్నీ ఏంటిది ఆ అమ్మాయి నాతోని ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి ఆ అమ్మాయి మైండ్ డిస్టర్బ్ చేసుకుంటా, అంటే నలుగురిలో వాళ్ళ ఇజ్జత్ తీస్తున్నప్పుడే కదా నేను కనీసం తండ్రికైనా చెప్తే వీడు ఇంటాడేమో అన్నట్టుగా నీ దగ్గరికి అప్రోచ్ అయ్యారు. మరి అప్రోచ్ అయినప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంది? నీ కొడుకును పిలుచుకొని ఇది బయటికి రాకుండా అరే లంగాగా ఇది చేస్తావారా, ఇది కరెక్టేనా? మరి నేనేమో ఇట్లనేమో దేశం కోసం తిరుగుతున్నా, నువ్వేమో పైసలు ఉన్నాయని మదంతో అమ్మాయిలు ఈ విధంగా చేస్తావా, ఇది కరెక్టేనా అని చెప్పేసి 4 గడ్డి పెట్టాలా, బుద్ధి చెప్పాలా, ఇంకా నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పేసి అంటారా? నీ దగ్గరకు వచ్చింది కదా దీన్ని, మరి నువ్వు అప్పుడు వచ్చేసి దాన్ని ఎందుకు గమనించకుండా, అంటే అధికారం ఉన్నదనే బలంతోని బలుపుతో ప్రయత్నాలు జరగలేదు అనుకుంటున్నారా? ఏం ప్రయత్నాలు? సర్ది చెప్పేది జరుగుతాయి, ఇది బయటికి రాకపోయేది కదా కేసు. సర్ది చెప్పుంటే ఇక్కడ దాకా రాదు. వాళ్ళు అదే అడుగుతున్నారు. ఇక మీద నా కొడుకు నా బిడ్డకు నేను చెప్పుకుంటాను, నీ కొడుకు నా బిడ్డ ఫొటోస్ బయటికి రాకుండా చూడు, మీ కొడుకును బుద్ధి చెప్పుకో అని చెప్పేసి వెళ్తేనే కూడా పట్టించుకోకుండా ఏంటిది నా గురించి 6 మంది వచ్చేసి బలిదానాలు చేసిర్రు, నువ్వెంత పెద్ద లెక్కన అంటే నిన్ను కూడా చంపేసి వేస్తా అని చెప్పేసి అంటున్నా. అదే విధంగా ఇంకో మాట కూడా మనం విన్నాం, 17 సంవత్సరాల అమ్మాయిని పట్టుకొని ఆమె ఎంతమంది దగ్గర పడుకుందో అని చెప్పేసి ఈ మాట ఆడనొచ్చా? ఒక రాజకీయ నేతగా ఇంత ఏజ్ వచ్చింది, నీకు ఇంత అనుభవం ఉంది, నువ్వు ఆ అమ్మాయిని పట్టుకొని ఆ విధంగా అనొచ్చా? తల్లిదండ్రుల మీద ఆ విధంగా అంటే రేపొద్దున మమ్మల్ని మా ఫ్యామిలీని ఏం చేస్తారని భయంకి గురి అయిపోయి ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ఉంది ధైర్యంగా వచ్చి ఇవ్వచ్చు కంప్లైంట్ అంటే అది కూడా ఇవ్వకుండా పోయే. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఏంటిది పరిపాలిస్తుందా లేకపోతే బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుందా? అందుకే కదా ఇన్ని రకాలుగా ప్రాబ్లం అవుతుంది. నువ్వు ఆ రోజున బుద్ధి చెప్పకుండా ఈ రోజు జై శ్రీరామ్ అనుకుంటా ఖచ్చితంగా నా కొడుకు అయితే నేను శిక్ష వేస్తా అంటే నువ్వు అది చెప్పాల్సింది కదా ఆ రోజు, లేకపోతే ఇది కేసే బయటికి రాకపోయేది కదా. ఫోక్సో కేసు అన్నప్పుడు అది ఏ విధంగా అయినా ఖచ్చితంగా ఈ రోజు కూడా నేను వాళ్ళ చుట్టాలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు అదే చెప్తున్నారు, 17 సంవత్సరాల అమ్మాయి ఆధార్ కార్డు కూడా మేము కావాలంటే పంపిస్తాం మేడం అని చెప్పేసి అంటున్నారు. అంటే వీళ్ళు కేసును తప్పు పట్టించడానికి షిట్ అనేది దీన్ని వాడారు. ఈ రోజున వచ్చేసి ఏంటి కొంతమంది ఉంటారు బండుల గురించి జున్నుల గురించి అదే ఒక ముస్లిం వాళ్ళు అయితే మాత్రం మొత్తం ఎట్లా ఏమంటారు ఒక కుక్కలు అంటారు ఆ విధంగానే, సారీ అనడం కూడా తప్పే కానీ ఆ విధంగా మొరిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజున. మరి ఈ అక్క కవిత అక్కకు కనబడలేదు, ఈ రోజు ఏం మాట్లాడుతుంది అది పర్సనల్ అని మాట్లాడుతుంది. అది పర్సనల్ ఎందుకు అవుతుంది? అమ్మాయి అనుకున్నప్పుడు అది ఎవరైనా అమ్మాయి, నీ బిడ్డ అయినా చిన్న అబ్బాయి 20 సంవత్సరాల, మరి 20 సంవత్సరాల అమ్మాయి ఏ రోజైనా అడిగిర్రా మరి నువ్వు ఎంత మందితో ఇట్లా చేసినవరా అని చెప్పేసి అడిగి వాడిని ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? కూర్చోబెట్టండి వాడిని, వచ్చేసి మీరు నార్కో టెస్ట్ చేయండి, ఎంత మందిని ఏం చేసినా ఇంకా బయటకు వస్తాయి. ఈ రోజున ఇప్పటికి ఈ కేసు బయటకు వచ్చింది కాబట్టి, ఒకప్పుడు మధ్యలో కూడా వచ్చింది, వాడు అందరిని కొట్టడం బయటకు వచ్చింది. ఈ రోజున ఇంకెంత మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసిన అనేది బయటకు వస్తుంది. చిన్న అబ్బాయి అని మాట్లాడితే చిన్న మొల్లి అయితే ఊకుంటారా? చిన్న అమ్మాయిని రేప్ చేస్తే ఎవడైనా ఊకుంటాడా? దాని గురించి మాట్లాడరా? అది 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 ప్రజల సమస్య కదా, ఆడబిడ్డల సమస్య. నువ్వు అమ్మ అంటే ఆడవాళ్ళకు అమ్మవు కదా, ఓన్లీ మగవాళ్ళకి అమ్మవునా? మరి ఏ విధంగా అంటావు? చిన్న అమ్మాయి అంటే నీ బిడ్డకు ఆ విధంగా అయితే ఊకుంటావా? ఏ లీడర్ కొడుకైనా కూడా వాడిని తీసుకొచ్చి లాగి చంపావా నువ్వు? అంటే నీకు ఒక న్యాయం, నీ బిడ్డలకు ఒక న్యాయం. అంటే రేపు పొద్దున నీ కొడుకులు కూడా ఈ విధంగానే చేస్తే ఏదైనా కేసు వస్తే వాళ్ళందరూ నన్ను కాపాడాలా, నా కొడుకులను కాపాడాలని నువ్వు బయటికి రాకుండా ఈ విధంగా మాట్లాడతావా? ఇది ఎంతవరకు నువ్వు రాజకీయ నువ్వు పార్టీ పెట్టి ఏం యూజు? నీ ఈ పార్టీకి నీకు ఏం న్యాయం ఉన్నదంటే రేపొద్దున అమ్మాయిలకు నువ్వు ప్రాబ్లం వచ్చిందంటే మాట్లాడవు అనే దాంట్లోనే ఉన్నావు. రాజకీయ నాయకుల నేతలకు మాత్రమే నువ్వు సపోర్ట్ చేస్తావు అన్నట్టు ప్రజలారా ఇప్పటికైనా వాళ్ళు అంటే ఇద్దరు రెండు ఒకటే సపోర్ట్ ఉంది అని చెప్పేసి మీరు నిర్ధారిస్తున్నారా? కవిత గారు కవిత సపోర్ట్ చేస్తుంది ఇందులో, ఏంటిది బండి సంజయ్ కుమారునికి సపోర్ట్ చేస్తున్నారు, ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు, సీతక్క కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం
ఏది చిన్న చిన్న కార్యకర్తలు మాట్లాడుతున్నారు తప్ప పెద్ద లీడర్లు అందరూ సేమ్ వీళ్ళందరూ ఇప్పుడు ఈ రోజు పోలీస్ వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెట్టుకొని నువ్వు చేయట్లేదంటే అర్థం ఏంటిది? ఈ రోజు కాంగ్రెస్ పరిపాలిస్తున్నదా, పరిపాలన ఉందా, బీజేపీ పరిపాలన ఉందా? అసలు ప్రజలు ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ బిడ్డలను అది ఎవడైనా ఏ రాజకీయాన్ని వేత్త అయినా కూడా బండి సంజయ్ అయినా సీఎం అయినా బియ్యం అయినా మన పిల్లల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నట్టుగా అంధభక్తి వీడండి. మనందరం వాళ్ళు తెలుగు ప్రజలే, వాళ్ళు హిందువులే, మనము హిందువులేమే. ఫస్ట్ అమ్మాయి గురించి ఆలోచించండి. రేపొద్దున మన బిడ్డల దగ్గర రాకముందుకే ఈ చిల్లర వ్యవస్థ అనేది ఇంకా విస్తరించే ముందుకే మనందరం బయటికి రావాలని చెప్పేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ.